పవర్లో రాకముందు ధరణిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తప్పనిసరిగా పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఈ ధరణి కేవలం ధనవంతులకే ఉపయోగపడే ఈ ధరణి అని 10 సార్లు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బట్టి చెప్పారు. కానీ వాళ్ళ నిన్ననే ముఖ్యమంత్రి గారు ధరణిపై అధ్యయన కమిటీ అని వేయడం జరిగింది. దానికి నేను ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. ఎందుకంటే ఈ ధరణిలో క్లియర్ ప్రూఫ్ ఉన్నది. 1981లో ఇందిరాగాంధీ గారు 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు, అందులో మాదిగ కమ్యూనిటీ వాళ్లకు రాగి కృష్ణారెడ్డి అనే భూస్వామి దగ్గర 400-500 ఎకరాల భూమి ఉంటే అందులోకి వెళ్లి 94 ఎకరాలు 10 మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇది చాలా క్లియర్ కేసు. ఇందులో కమిటీలో కోదన్ రెడ్డి, రేమండ్, పీటర్, సునీల్, అదేవిధంగా మధుకర్, నవీన్ మిట్టల్. గతంలో కూడా నేను శ్రీనివాసరెడ్డి గారి రెవెన్యూ మినిస్టర్ కూడా ఈ కాగితం ఇవ్వడం జరిగింది. నేను అక్కడికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7-8 సార్లు పోయాను. ఆ గ్రామానికి పోయాను. అక్కడ ఉన్న జరిగిన అన్యాయాన్ని చూశాను. జాయింట్ కలెక్టర్ను 3 సార్లు కలిశాను. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసు ముందు కూడా ధర్నా చేశాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ధర్నా చేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఆ తర్వాత వదిలేయడం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినేవాడే లేడు. నేను జాయింట్ కలెక్టర్ని అడిగిన, ఇది ఎక్కడ అన్యాయం అండి? 2001 దానికనే ఎస్సీల పేర్లు ఉంటాయి, కానీ అందులో ఇద్దరు ఎవరైతే భూమి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు చనిపోతే దొంగ సంతకాలు చేసి కూడా 83-85లోనూ చనిపోతే 1997లో హైకోర్టుకు పోయి దొంగ సంతకాలు చేసి ఈ భూమి నాకే ఇచ్చేశారని తీసుకొని తన కోడళ్ల పేర్లు చేసుకోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, ఎంఆర్ఓ వాళ్ళ ఫేవర్లో చేస్తే 2001లో తెలిసింది పేద ప్రజలకు. వాళ్ళు కోర్టుల చుట్టూ ఇప్పటిదాకా తిరుగుతున్నారు. కోర్టులో ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మరి హెచ్ఎండిఏ వాళ్ళు ఏ విధంగా లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది పాయింట్. అందులో భాగంగానే హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను, కోదన్ రెడ్డి గారు కూడా పోయాం. అయ్యా, కాగితాలు ఇవ్వండి, ఎందుకు ఇచ్చిండ్రు మీరు, ఏ పర్పస్ కి ఇచ్చిండ్రు, ఎందువల్ల ఇచ్చిండ్రు, కోర్టులో ఆర్డర్ ఉన్నా గానీ అన్నా మాకు ఆ కాగితాలు ఇవ్వలే. ఫైనల్ గా ఆ శ్రీనివాస కుటుంబ సభ్యుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళు కూడా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎంఆర్ఓ చేస్తే ఎంఆర్ఓ కూడా అతనికి ఆధిపత్యంలో లేకుండా ఆయన కూడా ఫేవర్లో ఇచ్చారు. ఇది చాలా క్లియర్ కేసు అండి. ఇవాళ దానికి వాళ్ళు అడక తింటున్నారు ఒరిజినల్ ఫ్యామిలీస్. రాగి కృష్ణారెడ్డి ఎంత తెలివిగా అంటే కోడన్ల పేర్లు, తన 2 కొడుకులుంటే కోడన్ల పేరు చేశారు. కాబట్టి నేను శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన ఈ 5గురు కూడా సీఎంకు రాసినటువంటి లెటరు వాళ్ళకు కూడా ఇవ్వదలుచున్నా. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా వాళ్ళు సరి అయిన రిపోర్ట్ ఇవ్వకుండా దానికి పర్మిషన్ ఇచ్చిన మొదలు హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ ఆపడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే పేదోళ్లకు అన్యాయం జరుగుతుంది. అందుగురించే రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మం బహిరంగ సభలో చెప్పిండు చాలా క్లియర్ గా, ఇగో ఈ లెటర్ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి లెటరు ఈ 5గురికి పంపిస్తా, దీన్ని ఇమీడియట్ గా, ఇది ఫస్ట్ కేసు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ ధరణి పేరు మీద ధనవంతులకు లాభం చేస్తున్న ఒరిజినల్ ఎవరైతే ఓనర్స్ కు నోట్లో మట్టి కొట్టారు కాబట్టి ధరణిని ఎత్తేయాలి. ఆ 10 మంది పేదలకు ఆ భూములు ఇచ్చిన రోజే వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పటికీ పాపం కీసరకెళ్ళి వస్తున్నారు. ఆ శ్రీనివాస అనేతను కూడా వస్తున్నాడు. ఏ విధంగా అన్యాయం చేసిండ్రు అనేది క్లియర్ గా కేసు ఇది. అంటే అక్కడ వాల్యూ పెరిగిపోయింది. ఒక్కొక్క ఎకరం 5 కోట్లకు అమ్ముతున్నారు. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 500 కోట్ల స్కామ్. ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఏ విధంగా ఇస్తారు? కోర్టులో కేసు ఉన్నప్పుడు
కోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే వీళ్ళు మొదలే పర్మిషన్ ఇచ్చేశారు. దీని మీద నేను తప్పనిసరిగా ఇది ఫస్ట్ కేసు. ఇలాంటి కేసు నేను అనుకుంటా ఎక్కడ జరగలే. అందులో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరలకే పోయిందంటే మరి ఇందిరాగాంధీ ఏ ఉద్దేశం చేసింది? పేద ప్రజలకు న్యాయం చేయాలి, బడుగు బలహీన వర్గాలకు చేయాలంటే అది కూడా మరి దొరల చేతికే పోయింది. కాబట్టి ఇది క్లియర్ కేసు. ధరణిలో ఇది ఫస్ట్ కేసు. దీన్ని తప్పనిసరిగా ఈ 5 మంది కమిటీ మెంబర్స్ కు నేను అందరికీ లెటర్ రాస్తున్నా. వాళ్ళు తప్పనిసరిగా దీనికి న్యాయం చేసి మళ్ళా ఆ పేదోళ్లకు హరిజనులకే భూమి ఇచ్చిన రోజే నిజమైన ధరణి తీసేసినట్టయితుంది. కానీ తప్పనిసరిగా ఇలాంటి కేసులు ఎన్నున్నాయో ఇదైతే ఫస్ట్ కేసు. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు రాహుల్ గాంధీ చెప్పాడు. ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా ధరణి పేరు మీద తీసేసుకుని దీన్ని తప్పనిసరిగా ధరణిని క్యాన్సల్ చేయాలి. మన కొత్తగా ఎవరైతే ఒరిజినల్ గా పేద ప్రజలకు ఉన్నటువంటి పట్టు ఏది గతంలో వాళ్ళ తాత ముత్తాతల భూములు ఉన్నాయి కూడా అదేవిధంగా అసైన్డ్ భూములు కూడా తీసేసుకున్నారు. కనుక దీని మీద తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి. ఆ హరిజనులకు ఇవాళ అడక తింటున్నారు, వాళ్ళు షెడ్లలో వండుకుంటున్నారు. నేను పోయి చూసిన 7 సార్లు 8 సార్లు పోయా. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ధనవంతులకే లాభం చేస్తుంది. కాబట్టి ఈ ధరని తీసేసి మళ్ళా పేద ప్రజలకు న్యాయం జరిగినాడే నిజమైన ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనేది నా ఉద్దేశం. ఏదైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమీడియట్ గా ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో తప్పనిసరిగా న్యాయం జరగాలి.